ఎంపీపీలకు గౌరవ అధికారులకు మన పాత్రికేయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా CEO గారిని సమావేశం ప్రారంభం చేసుకోబోతున్నారు. సర్వసభ్య సమావేశానికి గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీ దాదాల గారి వీరబాబు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. వారికి మరి ఈ సభని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. మరి వారి వాళ్ళ వేదికపై వచ్చిన్నారు. అయితే ఈ సమావేశాన్ని నిర్వహించుకునే ముందే మరి చాలా సక్సెస్ఫుల్గా మరి కార్యక్రమం మరి ఈ 5 సంవత్సరాలు వారు మరి జిల్లా పరిషత్ని ముందు నడిపించారు. మరి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అట్లాగే మరి ఈ జిల్లా పరిషత్ ఒక కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి మరి వారికి సహకరించిన మన గౌరవ జెడ్పీటీసీ మెంబర్స్కి అందరికీ కూడా మరి ఈ సభకి ఆహ్వానిస్తూ వారికి కూడా నమస్కారాలు తెలియపరుస్తూ వారికి కూడా మరి ఈ 5 సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకున్నందుకు శుభాకాంక్షలు. అందరూ కూడా మరి చాలా సహకరించి సాటి ఈ 5 సంవత్సరాలు చాలా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమానికి మరి మన గౌరవ మినిస్టర్స్ అందరికీ మినిస్టర్ గారికి జూపల్లి కృష్ణరావు సార్కి సురేష్ రెడ్డి సార్ రాజ్యసభ మెంబర్ గారికి తర్వాత శ్రీ అరవింద్ సార్ ఎంపీ గారికి సురేష్ శంకర్ గారికి ఎంపీ లోక్సభ జైరాబాద్ గారికి అలాగే జీవన్ రెడ్డి సార్కి రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆర్పూర్ ఎమ్మెల్యే గారికి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే బోధన్ గారికి తిరుపతి రెడ్డి గారు ఎమ్మెల్యే నిజామాబాద్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే బాన్స్వాడ గారికి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే పాల్కొండ గారికి వీరందరికీ కూడా మరి ఆహ్వానాలు పంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇంత దిగ్విజయంగా చెప్పుకునే ముందు మరి మనం ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఈ సభ్యులను గౌరవ సభ్యులని అందరినీ కూడా మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆర్డినరీ ఎలక్షన్స్ ద్వారా జెడ్పీటీసీలు గౌరవ జెడ్పీటీసీ గారు జెడ్పీసీ మెంబర్స్ అందరూ కూడా ఎంపిక కాబడ్డారు. మరి మన రాష్ట్రంలో 3 ఫేజెస్లో ఎలక్షన్స్ జరిగి మరి తర్వాత వైస్ చైర్పర్సన్ గారిని ఎంపిక చేసుకున్నాము. అట్లాగే మరి మన గౌరవ జెడ్పీటీసీ మెంబర్స్ని కూడా ఎంపిక చేసుకొని ప్రమాణ స్వీకారం ద్వారా మరి 2 రోజులు 5 సంవత్సరాలు సంపూర్ణంగా మరి దిగ్విజయంగా చేసుకున్నాము. ఇంతవరకు మనము ఈ సంబంధించి 22 జనరల్ బాడీ జరుపుకోవడం జరిగింది. అట్లాగే 28 స్టాండింగ్ కమిటీస్ జరుపుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా చేసుకున్నందుకు వాటికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మన ఆఫీసర్స్ అందరికీ కూడా కొంతమంది అప్పుడు ఉన్నారు, తర్వాత మధ్యలో చేంజెస్ వచ్చే ఉండొచ్చు. వారందరూ కూడా మరి జనరల్ బాడీ సజావుగా జరగడానికి సహకరించినందుకు సారికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి సభని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రివ్యూ మీటింగ్ ఇస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ 24వ జనరల్ బాడీ సమావేశానికి చేసిన అధికారులకి మరి ఈరోజు మనకు తెలంగాణ వచ్చిందంటే మూలకారణం తెలంగాణ సాధన దిశగా ముందుకి నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి నేను గౌరవ సభ్యులందరినీ 2 నిమిషాలు మౌనం పాటించాలని
अमर रहे जयशंकर सर अमर रहे जयशंकर सर अमर रहे నేను అనుకున్న ఫస్ట్ చైర్మన్ కాదు మా టీం వర్క్ అంతా మా గౌరవ జడ్పీటీసీ ఈ 5 సంవత్సరాల్లో అసలు రాష్ట్రంలోనే నంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దుతామని మాట్లాడుతుంది. అది కొన్ని అనివార్య కారణం మనందరికీ తెలుసు. కరోనా వచ్చింది. మా ఐడీసీఎంఏ చైర్మన్ కరోనా వచ్చింది. కరోనాలో మనం ఏం చేయలేకపోయినాం. అసలు ఇప్పటికే జరగలేకపోయినాం. 3 yearsలో మనకు వచ్చిన కొద్దిపాటి అది ఎస్ఎఫ్సి కానీ విక్టిల్ ఫైనాన్స్ కానీ 32,66,00,000 వచ్చినాయి. దాంట్లో 23-24 విక్టిల్ ఫైనాన్స్ ఇంకా మనకు 1,75,00,000 పేమెంట్స్ కూడా. అట్లాగే మొన్ననే మనం ఎస్ఐలో ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. విక్టిల్ ఫైనాన్స్ 3,70,00,000 సొసైటీకి మరి కలెక్టర్ గారు ఇన్సూరెన్స్ ఇవ్వాలి కూడా చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు రాలేకపోతే రేట్ వస్తున్నారు. మరి ఇక్కడ మన అడిషనల్ కలెక్టర్ వచ్చి అంకిత్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు నేను కోరేది ఏంటంటే ఏదైనా అవకాశం ఉంటే ఏదైతే మేము 3,71,00,000 ఇచ్చినారో ప్రపోజల్స్ వీలైతే ఏదైనా అవకాశం ఉంటే ప్రొసీడ్ చేసేది. ఇప్పుడు లేదనుకోండి మళ్ళీ ఆఫ్టర్ ఫిఫ్త్ దీనికి పరిశీలించాలి కలెక్టర్ గారు ఉంటుంది. కాబట్టి మా గౌరవ జడ్పీటీసీ సభ్యులు కానీ గౌరవ ఎంపీపీ కానీ ఏవైతే ప్రపోజల్స్ ఇచ్చిందో ఎవరు వచ్చినా ఏ వాడు వచ్చినా కలెక్టర్ అవే సమీక్ష ఇప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి టీం వర్క్ అంటే ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. 2020లో రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే 33 జిల్లాలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ దయాళ్ అవార్డు వచ్చింది. దీన్ దయాళ్ అవార్డు వచ్చిందంటే దానికి గర్వంగా చెప్పుకోవచ్చు. మనమంతా ఒక కుటుంబం. ఇంకా ప్రజాప్రతి మా గౌరవ సోదరులు కూడా స్వాగతించినందుకు అన్ని సిస్టమేటిక్గా మీటింగ్స్ కానీ జనరల్ బాడీ కానీ సిస్టమేటిక్గా పెట్టి తీర్మానాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ పంపించి చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ మనకు దీన్ దయాళ్ అవార్డు ఇచ్చింది. మరి మా గౌరవ జడ్పీటీసీల అభిప్రాయం మేరకు మనం ఒక మార్క్ కావాలి, లైఫ్ లాంగ్ ఎవరు వచ్చినా మనం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మనకు అస్తే మంచికి లక్ష రావు, మనం అందరం కలిసి మడిగలు కట్టిద్దాం అని చెప్పేసి మరి గౌరవ జడ్పీటీసీ సభ్యులందరికీ నేను పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. నాకు సపోర్ట్ ఇచ్చి మడిగలు కట్టించినందుకు జనాభా ప్రాతిపదికన మనం ఇచ్చుకోవాలని చెప్పి జనాభా ప్రాతిపదికన మన మండల ఎంపీపీ ఆధ్వర్యంలో జడ్పీటీసీ గౌరవ జడ్పీటీసీ ఆధ్వర్యంలో అక్కడ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఇంకా కొన్ని ఐమాక్స్ రైట్స్ కానీ ఇటువంటి కూడా ఇవ్వడం జరిగింది. మరి మనం కోరిన నిదట ప్రశాంత్ రెడ్డి గారు కూడా బిఎంఎన్ ఫండ్ నుంచి ఒక 5 కోట్లు ఇచ్చారు. మాకు సాధం 5 కోట్లు మాకు ఇస్తాను మనం జడ్పీటీసీలో కలుపుతున్నాం. కానీ 5 కోట్లు డివైడ్ చేసి ఎంపీపీలకు సగం మాకు సగం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కూడా ఈ సభ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గా ఏదో కార్యక్రమం చేసినాం. కొన్ని మాస్టర్లను చూపించాను. మా మండలంలో ఒక లిఫ్ట్ కూడా చేయించినాం 11 కోట్స్ జిల్లా. అట్లాగే మా ఎన్నికల పిఎన్జిఎస్ కింద ఒక రోడ్డు కూడా చేసి 7 విలేజ్లో కనెక్టివిటీ అయింది. ఇలా చాలా కార్యక్రమాలు
చిరకాల వాంఛ కోరిక. అసలు మన హయాంలోనే జడ్పీ బిల్డింగ్ కడతామని అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కట్టలేకపోయినా 2 years అయింది. ఫైనాన్స్లో మన ఫైలు ఒక్క ఫోన్ కొడితే ఒక ½ an hour టీవీ అయింది. నేను దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్తున్న మనోరు కూడా ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నోరు కూడా ఉన్నారు. మీరు అనుకుంటే రేపే జీవో ఎత్తి 10 days మన కనీసం శంకుస్థాపన చేసుకొని శిలాపలకం వేసుకొని మన పేర్లను తెప్పించుకుందామని ముఖ్యంగా మీకు కోరుతూ, మరి ఇంత మంచి జనరల్ మీటింగ్ మరి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మరి ఏదో లాస్ట్ ఇయర్ మీటింగ్ కాబట్టి మనము ఎవరైతే గౌరవ జడ్పీటీసీ కానీ ఎంపీపీలకు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే డిపార్ట్మెంట్ వైజ్గా మరి డౌట్స్ అడగాలని కోరుతూ, అలా అడిగిన డౌట్ ఆ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి మరి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చెప్పాను. వేరే వేరే డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆఫీసర్స్, మీడియా రిపోర్టర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజా పరిషత్ సమావేశం ఈ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్స్కి 1 by 1 రివ్యూ. ఈసారి సమ్మర్ సీజన్లో, ఎండాకాలంలో ఇది విలేజెస్లో, ఇది జీపీస్లో డ్రింకింగ్ వాటర్ త్రాగునీటి సౌకర్యం ఎన్ష్యూర్ చేయడానికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది, RWS రూరల్ వాటర్ సప్లై సిబ్బంది చాలా బాగా పని వాళ్ళు చేశారు. వితౌట్ ఎనీ ఇష్యూ, ఎనీ అప్లికేషన్ డ్రింకింగ్ వాటర్ సప్లై మనం ఎన్ష్యూర్ చేశాము అన్ని అప్లికేషన్స్. దీంతో పాటు ఇప్పుడు మండల్ అమ్మ ఆదర్శ్ పాఠశాల స్కీమ్ కింద ఇప్పుడు ప్రిపేర్ వర్క్స్, ఇది 5 కంపోనెంట్స్ మనం చేస్తున్నాము. దాదాపు 90% పని కూడా కంప్లీట్ అయింది. డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్లో రిపేర్స్ కానీ, క్లాస్ రూమ్స్లో ఎలక్ట్రిఫికేషన్, మైనర్ రిపేర్స్ ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అండ్ సౌకర్యంతో, దీంతో పాటు SSG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది, POS ఈ మొత్తం పని POSకి ఇవ్వడం జరిగింది గ్రామ స్థాయిలో. అట్లాగే ఈసారి దీంతో పాటు మాన్సూన్ సీజన్లో ఇది వానాకాలంలో వెక్టర్ బాండ్ డిజీజెస్ కానీ సీజనల్ డిజీజెస్ అడ్రస్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది, MPO కానీ, MPDO కానీ, మన పంచాయత్ సెక్రటరీస్ కానీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. మలేరియా కానీ, డెంగీ కానీ, వెక్టర్ బాండ్ డిజీజెస్ సంబంధించి శానిటేషన్ కోసం ఇప్పుడు వాళ్ళు స్పెషల్ ప్రత్యేకమైన ఒక క్యాంప్ ప్రతి జీపీలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఇది DRDO డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ కింద ఇప్పుడు మహిళా శక్తి కేంద్రం కూడా ఇప్పుడు మనం ఇది 23 సెక్టర్స్లో ఈసారి BOSకి, విలేజ్ ఆర్గనైజేషన్స్, SSGస్కి, మహిళా సంఘాలు వేరే వేరే రంగంలో మనం ఆంటర్ప్రెన్యూర్ ద్వారా తయారు చేయడం కోసం
కానీ టెలివిజన్ కానీ ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ హోటల్ కానీ ఇవి అన్నీ ఎస్ఎస్సిస్కి ఈసారి ఇవ్వడం కోసం ప్లానింగ్ మనం చేస్తున్నాం. సో సిఇఓ గారు ఇప్పుడు గత సమావేశంలో రేజ్ అయిన ఇష్యూస్ ఇది కూడా మనం ఈసారి మీటింగ్లో అడ్రస్ చేస్తాము. The issue has been addressed or not, what was raised in the previous meeting. దీంతో పాటు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్రెడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. The work has been done or not. One by one, district officer, జిల్లా స్థాయి ఆఫీసర్స్ కూడా ఎక్కడ ఉన్నారు మనం రివ్యూ చేస్తాము. వన్ బై వన్ ప్రోగ్రెస్ ఏంటంటే, ల్యాప్సెస్ ఏంటంటే, ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండాలి అండ్ ఫీడ్బ్యాక్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జెడ్పీటీసీస్, ఎంపీపీస్ ఫీడ్బ్యాక్స్ తీసుకో. సో థ్యాంక్ యూ అండ్ ఈ మీటింగ్ కంటిన్యూ చేయండి. వారిని సన్మానించగా కోరినాయి. సర్వసభ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, సోదరుడు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, రవీంద్ర గారు, మరియు ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ మరియు అధికారులు, ముఖ్యంగా మీడియా మిత్రులు, నేను సమావేశం కావడానికి ముఖ్య కారణం అన్నగారు అన్నట్లు పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. మనమందరం ప్రజల జీతగాలు. ప్రతి నెల అధికారులు జీతం తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేలుగా అధికారులకి జీతం తీసుకుంటున్నాం. కాబట్టి బాధ్యతగా ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో? పేదోళ్ళు మర్చిపోయినాం, ఉన్నోళ్ళు పట్టుకుని ఊరాలు. ఎవరికి చెప్పాల సమాధానం? ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదు, ప్రోటోకాల్ అంటే గౌరవం లేదు అధికారులు. మేము అడిగింది ఏమడుగుతున్నామని చెప్తున్నాను. వేదిక మీరంతా దయచేసి మీరు మంది ప్రజా జీవితం జరిపి టైం అయిపోతుండొచ్చు. లాస్ట్ టైంలో అధికారులు కూడా ముఖ్యంగా దయచేసి రాజకీయ నాయకులు మేము ఏది చెప్పినా రూల్స్ బేస్డ్ ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయండి. మేము 5 ఏళ్ళు ఉంటాము, తర్వాత మా జీలం అవుతాం, అయిపోతాం. తర్వాత మీరు 35 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ మీద అన్ని రకాల అవగాహన ఉన్న వాళ్ళు, పోటీ పరీక్షలలో మీకు కోట్లాది మంది ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసే ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, రాజకీయ నాయకులు మాటలు పట్టుకొని నిజమైన అర్హులకు ఎటువంటి పథకాలు, సగం మంది పథకాలు ఉంటాయి. చిన్నగాక మొన్న ఎప్పుడో 2014 వేసిన స్టోర్ 525 ఇళ్ళు కంప్లీట్ అయితే పంచటోళ్ళు లేడు, పంచుతాయి చెప్పటోళ్ళు లేడు. సగం మంది చచ్చిపోయారు, సగం మందిని పక్షవాతం వచ్చింది మనం పంచమని. కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పారు, ఎప్పుడు వస్తారో పంచాలి, చచ్చిపోకుండా పంచాలి.
కాదంటే అధికారులు అందరూ విమానం చిన్న చూడండి. కోరిక నెరవేరక ముందే తండ్రి కొడుకు ఎట్లా చనిపోతుంది? దయచేసి రాజకీయ నాయకులు మీకు కూడా చెప్తున్నాను, నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు, కానీ రాజకీయ కుటుంబమే. ఎనభై 87 పల్లెలన్నా 84 పల్లెలు ఇల్లు, స్కూళ్ళలో బాత్రూమ్ లేవు. ఇక నిన్నైతే 0% ముగ్గురు పాస్ అవుతారు. 3 కోట్ల సర్వీస్ ఇస్తే ముగ్గురు పాస్ అవుతారు. ఈరోజు మీటింగ్ అయిపోయిందా, మీడియా మిత్రులు ఏదో రాస్తారు, పాపం అని ఎంత ప్రయత్నం చేసినా ముఖ్యంగా మీకు అందరికీ చెప్తున్న గడిపిడేసులు కావచ్చు, ఎంపీడీలు కావచ్చు, నిజామాబాద్లో మరీ దారుణాలు ప్రోటోకాల్కి అగ్నించబోతున్నాను. దయచేసి మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీరు మమ్మల్ని గౌరవించండి. మమ్మల్ని మీరు గౌరవించని రోజు మేము మిమ్మల్ని గౌరవించాం, మీ స్థానాన్ని గౌరవించాం, మీ డిజిగ్నేషన్ గౌరవించాం. ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా ఏదైనా, ముఖ్యంగా ఇక జడ్పీటీసీ సోదరులకు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి కూడా రీసెంట్గా కలవడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు కూడా కలవడం జరిగింది. చెప్పాను, ఎటువంటి సంకోచం లేకుండా నా 6 జనాభా ఎంత, నా మీద తీసుకొస్తున్న అప్పు ఎంత, నా పాట ఎంత, ముఖ్యమంత్రి గారు చెప్పండి. చీఫ్ సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం లిస్ట్ ఇచ్చాను. డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇచ్చిన నిధులేంటి, 6 శాసనసభ్యులకు ఇచ్చిన నిధులేంటి, అవసరమైన రాష్ట్రపతి కలుస్తాం, అవసరమైన సుప్రీంకోర్టు. ఎవరు నేర్పాలి ఈ అప్పు? 38,000 కోట్లు ఈ 6 నెలలు. కాబట్టి అప్పు మాదే, నిధులు మాకే, ఆదాయం మాకే, వాటాలు మాకే. 6 సొమ్ము కొడగలు పోవద్దు, నిజామాబాద్ సొమ్ము ఖమ్మం పోవద్దు. 100 కోట్లు 1000 కోట్లు. కాబట్టి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పోరాడతాం, మతాలకు అతీతంగా పోరాడతాం. ఎందుకు గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణలోనే జిల్లా పరిషత్ సమావేశ మంత్రులు మొత్తం ఉండాలి 21 సెంచర్లో అయితే నిజామాబాద్ ఎందుకు ఉండకూడదు? ఈ 5 ఏళ్ళలో చూపిద్దాం ఏంటి నిజామాబాద్ జిల్లా బిడ్డల భవిష్యత్తు. రాజకీయం పక్కన పెట్టండి, వేదిక అయిపోతారు, రాజకీయం బయట మాట్లాడుతుంది, గట్టి చదువుతారు. అభివృద్ధి ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాలు మళ్ళీ పార్టీలతో ఏ పార్టీలో అభ్యంతరం లేదు. మీకు చెప్తున్నా, అధికారులకు అర్థంగా చెప్తున్నా. మీకు ఒక నిమిషం నేను ఏం చెప్తున్నానంటే, నిజామాబాద్ అభివృద్ధి ముఖ్యంగా ఏ పార్టీలను, ఏ మతంలో, ఏ కులంలో అధికారులకు మనం ఇబ్బంది కలిగిస్తుంది. మనం పార్టీలకు అతీతంగా అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే నిజామాబాద్ బాగా బ్యాక్వర్డ్ ఉంది, మనం తప్ప నిజామాబాద్ బ్యాక్వర్డ్. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈ 5 సంవత్సరాలు అందరూ తోడ్పాటు కోరుకుంటున్నా. రెండోది లిఫ్ట్, ఈ ఎక్కడ ధర్మాలు, ఈ ధర్మాల లిఫ్ట్ కూడా 5 రోజుల చేస్తాను. మీరు నేను అధికారులకు చెప్తాను, ఈ నెక్స్ట్ వీక్ ఏదైతే మంచి రోజు ఉందో, అధికారులకు అవకాశం ఉంటుందో సంస్థలను లిఫ్ట్ కూడా పెట్టండి. ముఖ్యంగా జడ్పీటీసీ మిత్రులందరూ కూడా నేను 5 సంవత్సరాలు సంతోషంగా సంపూర్ణంగా జరుపుకున్నందుకు నా యొక్క శుభాకాంక్షలు. భవిష్యత్తులో ప్రజలకు ప్రేమించిన వాళ్ళు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటున్నాను. ప్రజలకు మంచి చేసిన వాళ్ళు మాత్రమే, ప్రజలతో ప్రేమించే వాళ్ళు మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నతమైన పదవులు అనుభవించాలి. ప్రజల కంటకుల మార్గం పర్సనల్ జీవితాల్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రజా జీవితం అంటే ప్రజలకు సంబంధించింది, పేదాలకు సంబంధించింది. కాబట్టి దయచేసి నా మిత్రులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అధికారులు కూడా పార్టీలకు అతీతంగా మీరు ఈ ప్రోటోకాల్ని జాగ్రత్తగా పాటించాలి. పోరాడే శాసనసభ్యులు వచ్చిన పోరాటంతో తీవ్రంగా ఉంటుంది. దయచేసి మీ అందరూ రేపు, ఎందుకంటే అధికారులు చాలా మంది గమనిస్తున్నాను,
ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి అధికారులను గౌరవించడం నాకు బాగా ఇష్టం కాబట్టి, ఎందుకంటే మీరే లేకపోతే దేశం లేదు, కాన్స్టిట్యూషన్ లేకపోతే రాజ్యాంగం లేకపోతే దేశం లేదు. మీరు ఎవరు పడితే వాడు ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, చీకటి రూపాయలను ఫోన్ చేసిన గౌరవించడం మొదలు పెడితే ప్రజలు గెలిపించిన నాయకులు తలవంచుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మీ అధికారులతో మాట్లాడడానికి వచ్చిన కూడా కాకుండా జిల్లా మొత్తం అధికారులు కూడా గమనించండి. దయచేసి చీకటి రూపాయలను ఫోన్ చేసి వాళ్ళు మాటలు పట్టించుకోకండి. మేమైనా ఏదైతే న్యాయబద్ధంగా ఉన్నదో ధర్మబద్ధంగా ఉన్నదో ఆ పనులు చేయండి. మీ ఉద్యోగాల్లో ఎటువంటి బ్లాక్ స్పాట్ తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు కూడా 35 సంవత్సరాలు సబ్మిట్ చేయాలి. కాబట్టి దయచేసి అవగాహన మీ అందరికీ ధన్యవాదాలు. గౌరవ స్థానిక సంస్థల ప్రతినిధిగా, స్థానిక సంస్థల తరపున చిన్న ఇన్ఫర్మేషన్ అంటే పల్లె గ్రామాల అభివృద్ధి చెప్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక సంస్థల ప్రతినిధులకు మాత్రమే తెలుస్తాయి. మరి ఈరోజు అట్లాంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడి మరి ఈరోజు అభివృద్ధి విషయంలో వెనుకబడినటువంటి సందర్భం. మరి ఏమన్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేయని బాధ అన్నమాట. ఎంతో ఆశతో ఏమైనా చేస్తామని చెప్పేసి మరి ఈ జడ్పీ స్థానానికి వచ్చాం. మమ్మల్ని ఆశ పెట్టుకుని ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించారు. మరి ఈరోజు ఏం చేశాము అంటే మరి వెనక తిరిగి చూస్తే ఏం కనబడలేదు. అభివృద్ధి ఒక పక్కన ఉంటబడితే మేము చేయలేకపోతే మరి మాకున్నటువంటి అధికారాలు కూడా మొత్తం తీసేసి స్థానిక సంస్థల అధికారాలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి సందర్భం. మరి బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చెప్పుకున్నా తీరదు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు చివరిగా నా ఒక్కరి బాధ కాదు, మా అందరి బాధ. ఒక గ్రామ వార్డు మెంబర్ నుంచి పడితే ఎంపీపీ జడ్పీస్ దాకా ఇదే బాధ. సరే మేమేదో ఎలా చేసినాం జరిగింది, కానీ ముందు కూడా మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ కాంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మాకు జరిగినటువంటి బాధ మరి వచ్చేటువంటి ప్రతినిధులకు జరగద్దు అని చెప్పేసి చివరిగా మరి ఈ నా యొక్క మాటలు నా సోదరులు ఎంపీపీ జడ్పీసీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి స్థానిక సంస్థలకు కూడా అధికారాలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి అని చెప్పేసి అందరి తరఫున ఈరోజు సమాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తుందిగా కోరుతున్నాను. జై కిరణ్. ఏదైతే ఇసుక కానివ్వండి, మూలం కానివ్వండి, దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సీనియర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో కనీసం మా డెప్యూటీసీలు కానివ్వండి, మా ఎంపీపీలు కానివ్వండి, మాకు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే డ్రగ్స్ వాళ్ళని వేదికపైకి పిలిపియాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటా ఉన్నాను. మీరు ఎంక్వైరీలో వాస్తవం అని తెలిసిందా? కానీ మా ఎంక్వైరీలో అక్కడ రికార్డ్స్ మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడే చెప్పిరు అక్కడే జరిగింది మాకు నిర్ధారణ కాలేదు. మహిళలని అసభ్యంగా చేయడం అనేది వాస్తవమా లేదా ఉట్టిగా వాళ్ళు రాసారా ఏంటి అనేది మాకు దొరికిన అన్ని ఆధారాలతో కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది. సార్
చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నారు సార్. ఇట్లాంటి అగత్యాలని మీరు ఆపాలా, ఏం చర్యలు తీసుకుంటారో మాకు ఎన్ని రోజులలో చెప్తారో, మరి కలెక్టర్ గారితో ఏం మాట్లాడతారో, మీరు ఏం చర్యలు తీసుకుంటారో తెలియజేయాలని చెప్తున్నారు. సరే జెడ్పీటీసీ గారు ఇది మనం కనుక్కుంటాము, ఇది ఎక్స్పెడైట్ చేస్తాము. ఒక ఆడబిడ్డలని బ్లాక్ ప్లే చేసుకున్న కొడుకులు ఈ మాటలు మాట్లాడకూడదు అధికారాలు ఇచ్చేసాం. మన కూతుళ్లకు మన కుటుంబ సభ్యులకు స్కానింగ్ చేస్తే నగ్నంగా అప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అంటే వాళ్ళు లేనోళ్ళు, పేదోళ్ళు, మధ్యతరగతి అలా ఇచ్చే సమాధానం. ఆడబిడ్డలు అలా కోస చూడండి. ఏంటంటే అధికారం ఎవరి గురించి వచ్చింది, అధికారం ఎందుకు గురించి వచ్చినాయి, పదవులు ఎందుకు గురించి వచ్చినాయి, డిజిగ్నేషన్. ఆడబిడ్డలండి, ఆడబిడ్డల మానానికి సంబంధించింది. ఒక్కసారి కొడుకుని కొడుకు భయపడాలి అలా చేయాలంటే ఫ్యూచర్లో నిజాలని ఉంటున్నారా అధికారుల యాక్షన్ ఎట్లున్నారా? పోలీస్ వ్యవస్థ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు. అచ్చా ఆడబిడ్డలు ఎంత నోటీస్ చెప్తున్నారండి. ఏమైందంటే ఏం సమాధానం చెప్తున్నారు? తెలుగు సినిమాలో చెప్పినట్టు. దయచేసి అధికారులకు చెప్తున్నా, మీకు చేతులు జోడించి చెప్తున్నాం, బతకనేయండి మన నిజాం బతకాలని, మానవులకు బతకనేయండి. మానవ లేనప్పుడు ఎందుకు మేము బతకాలి? మానవ నిలవగలదు, మానవ నిలవగలదు. దయచేసి అది లేడీస్ సంబంధించిన విషయం. మీకు రొటీన్ ఉండొచ్చు, మా తల్లులు, మా బిడ్డలు, మా చెల్లెలు. లీడ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా చెప్పింది, లీడ్ బ్యాంక్ ప్రాపర్టీ ఇస్తారు. నేను బ్యాంక్ మేనేజర్తో లీడ్ బ్యాంక్ ఆఫీసర్తో కూడా మాట్లాడిపించిన, వాళ్ళు చెప్తున్నారు ఇవ్వాలని. మేము బ్యాంకర్స్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాం. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఇస్తలేదు. చందూరు బ్రాంచ్, చందూరు చెప్పేసి నేను న్యూ క్రాప్ కొత్త క్రాప్లో ఓడి భూములు మీరు మొన్న కొత్తగా వచ్చినట్టున్నారు. పాత సార్ లేరు, పాత లీడ్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గర 10 సార్లు కలిసిన ఆఫీసర్ కూడా 10 సార్లు బ్యాంక్ మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పిండు. బ్యాంకర్స్ మీటింగ్లలో కూడా హైదరాబాద్ లో కూడా ఇవ్వాలని ఏజెంట్ గారు కూడా ఒప్పుకున్నారు. మీరు ఇవ్వండి అంటే కూడా ఇస్తారు. మీరు ముందు జిఎం ఎవరు, ఏజీఎం ఎవరు, ఏ బ్యాంకర్స్ ఉన్నాయి, ఏ బ్యాంకులు ఉన్నాయి, అవి వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ నేను మాట్లాడి మీకు కోడి భూములకు క్రాప్ లోన్ ఇవ్వాలని నేను లెటర్ రాసి పంపిస్తాను. లెటర్ రాసి లెటర్స్ ఆల్రెడీ 6 నెలలు అయిపోయాయి ఇచ్చి ఇస్తలేదు. లేదు వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అంటే వాళ్ళ దగ్గర అనుసంధానం కరెక్ట్ కాలేదు, ఎక్కడో మిస్టేక్ ఉంది. అట్లాంటి చెప్తే మాస్ ఎన్నికలు కూడా రివైజ్ చేసి ఇస్తాం మేడం. అట్లాంటిది ఏం లేదు, అరువులైన అందరికీ కూడా ఇస్తున్నాం. అది దానికి సంబంధించి ఆ గ్రామ పంచాయతీలో కానీ కార్పొరేషన్లో కానీ అప్లికేషన్ పెట్టుకొని మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డును సర్వీస్ కనెక్షన్కు అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా మా సిస్టంలో వస్తుంది. దానిలో నేమ్ చేసేది ఏం లేదు. 200 యూనిట్ అనేది క్రైటీరియా, 200 యూనిట్ వస్తుంది, 0 to 200 యూనిట్ దాకా వస్తుంది. ఏదైనా మీ ప్రత్యేకంగా మీకు లేకపోతే మాకు రిఫర్ చేయండి, తప్పనిసరిగా ఆ పర్టికులర్ సర్వీస్ ప్రభుత్వం ఎత్తేసే యోచనలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మరి దీనికి మా ఉన్నారు కాబట్టి మా పేరెంట్ మరి చెప్తారు, మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి. మరి అట్లాంటి పరిస్థితులు వస్తే మరి రైతులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మరి సభ ద్వారా మరి అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రెండవ విషయం, మరి తీర్మానం చేసి పంపిస్తే బాగుండదు ఉద్దేశం మీరు చెప్పాలి. రెండో విషయము, మరి ఈ గత 4-5 నెలలుగా ఏదైతే కరెంట్ ఉందో నాణ్యమైన కరెంట్ రావట్లేదు. లో వోల్టేజ్ రావడం వల్ల టీవీలు పోతా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు పోతా ఉన్నాయి, మోటార్లు కాలిపోతా ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఇట్లాంటి సమస్య ఎక్కడా రాలే. 4-5 సంవత్సరాలు ఉంటే మీ రిపీట్ అవుతా ఉన్నది. మీ ఊర్లో మీ గ్రామాల యూర్లు ఎంతమంది చెప్పుకుంటారు, అది రాకుండా మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన యూర్లు. కాబట్టి ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం, ఇచ్చిన కానీ నాణ్యం కొంత పెడితే 10 మందు పెట్టి కానీ
ఇచ్చిన దాన్ని కంబైన్ మోటార్ పెట్టి రైతు మొత్తం వేస్తే ఆ మోటార్లకు ట్రాన్స్ఫర్లకు అవి ఏమున్నా కానీ సార్ నాణ్యమైన విద్యుత్ మాత్రం చూపిస్తలేదు సార్ విలేజ్లో మోహన్ అనే రైతు సంవత్సరం అయింది సార్ ట్రాన్స్ఫర్ ఇప్పటి వరకు కూడా అక్కడ పెట్టింది లేదు, రిపేర్ చేయించలేదు, ఇంకా అక్కడికి తీసుకురా 1 year అవుతుంది సార్, 1 year అవుతుంది. అట్లాగే రైతులు ట్రాన్స్ఫర్లు ఖరాబ్ అవుతున్నాయి సార్, తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు 1 month అట్లా చేస్తున్నారు సార్. ఇప్పుడు సీజన్ రైతులకి ఇప్పుడు పొలం వేసే సీజన్ కాబట్టి తొందరగా రిపేర్ అయ్యి ఇచ్చే విధంగా చూడండి సార్. అక్కడ ఉన్నటువంటి లైన్ మెయిన్ దాసు అనే లైన్ మెయిన్ మీద అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కంప్లైంట్ చేసింది సార్. అంటే ఆయనని తీసేసి అక్కడ నుండి వేరే లైన్ మెయిన్ ఇచ్చే విధంగా అన్నా కానీ ప్రూవ్ చేయాలి సార్. ఇది మాకు ఎప్పుడు చెప్తారు సార్ రిపోర్ట్? జిల్లా మొత్తం మీద దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్స్ చెప్పేసి వాస్తవం. కొద్దిగా ఒక వారం రోజులు లేట్ అవుతుంది. అయితే అదనపు రోలింగ్ స్టాఫ్ కూడా మేము సమకూర్చుకున్నాం. ఒక 2-3 days లోపల ఈ సమస్య అంతా పోతుంది. ఫెయిల్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక 2-3 days లోపల ఇచ్చేసాం. మీకు చెప్పిన ఒక 1 year కేసు అనగా పర్టికులర్గా మీ దగ్గర వచ్చి నోట్ చేసుకుంటే అది కూడా రుణమాఫీలో మనం పంపించినటువంటి ఆధార్లు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా లేక చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఈసారైనా కానీ ఈ 2 లక్షలు ఈ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఆగస్టు లోపల ఇప్పుడన్నా కానీ రైతులకి కరెక్ట్గా ఆధార్లు కానివ్వండి, దానికి సంబంధించిన ఏమున్నా కానీ మీరు ఏదైతే పంపిస్తారో ఆ లిస్టు సక్రమంగా పంపించినట్టయితే రైతులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగింది ఈ ఇబ్బంది కాబట్టి ఈసారి అట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరైతే రుణం తీసుకున్నారో ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అయ్యే విధంగా మీరు చేయాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. వాస్తవంగా లాస్ట్ టైం చాలా మందికి మీ తప్పిదం వల్ల మీరు ఏదైతే పంపించిండ్రో ఆ తప్పిదం వల్లనే చాలా మందికి కూడా రుణమాఫీ కాలేదు సార్. అది బ్యాంక్ లోన్స్ ఇచ్చారు కదా, డేటా డైరెక్ట్లీ పోర్టల్లో ఫిట్ చేసేది వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిట్ చేయలేదు. మీరేం పంపించారు? కంప్యూటర్తో ఆల్రెడీ ఫిట్ ఉంటుంది మేడం. సపోజ్ మీరు ఇప్పుడు మీ డేటా కరెక్ట్ ఉందా లేదా ఒకసారి బ్యాంకు దాంట్లో ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ అన్నీ అప్డేట్ ఉండాలి. ఇంతకుముందు మీరు సపోజ్ ఇవ్వలేదనుకో ఆధార్ కార్డ్, దానివల్ల రాలేదు. ఆధార్ కార్డు కొందరు రైతులకు రాలేదు. మాదే చెప్తాను సార్ ఎగ్జాంపుల్, మా అత్తమ్మ వాళ్ళదే రాలేదు. మీరు ఆధార్ కార్డ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చాం. మీకు ఆధార్ వస్తుంది సార్, అయితే ఆధార్ కార్డ్ ఓకే వస్తుంది. అలాగే చూసుకోవాలి, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే సార్ ఈసారి అయితే కానీ ఈ 2 అయితే పంపిస్తారో డేటా అది కరెక్ట్గా పంపించినట్టయితే రైతులకు మీరు మేలు చేసిన వాళ్ళు అయిపోతుంది. లాస్ట్ టైం చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మా అందరికీ మెసేజ్ అవుతుంది, అనిపిస్తున్నాయి మరి ఎందుకు రుణమాఫీ ఎందుకు రుణమాఫీకి మీకు తర్వాత డేటా అడిగాను, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ బ్యాంక్ సబ్మిట్ చేయండి. ఆ టైంలో మీరు ఇచ్చి ఉంటే మీకు రుణమాఫీ వచ్చేది. ఇచ్చిండ్రు సార్, ఇచ్చిండ్రు కానీ కాలేదు. ఆ టైం లోపల కాలేదు, టైం లైన్ లేదు సార్, టైం లోపలే ఇచ్చిండ్రు కాలేదు. అదే చెప్తున్నాను సార్, ఈసారి అయినా కానీ మీరు రైతులకి ఈ టైం లోపల ఈ సర్టిఫికేట్ చేయండి అని చెప్పి మీరు చెప్పినట్టయితే రైతులు సకాలంలో తీసుకొచ్చి ఇస్తారు, వాళ్ళు కూడా రుణమాఫీ. చిన్న రైతు, సన్నకారు రైతులకి కూడా కుక్కలు అనేది అందడం లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వారి ఆదేశాల మేరకు ఆగస్టు వరకు ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందుతాయని అంటున్నారు. కానీ ఫుడ్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. నా మండల్లో చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బెనిఫిషియర్కైనా అని ఒక లబ్ధి చేకూర్చాలంటే ఫుడ్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ సభాముఖంగా నేను కోరుకునేది ఫుడ్ కార్డ్ని రిలీజ్ చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా
డిపార్ట్మెంట్లో చిన్న సన్నగిరి రైతులకు కొన్ని బెనిఫిషియర్స్ అందడం లేదు సార్. నా మండలంలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న సమస్యలను కూడా అధికారులు క్షుణ్ణంగా వాటిని ఆలోచించి వారికి అందే విధంగా మీరు సర్వీస్ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సభలో ఇందాక మహిళల పట్ల జెడ్పీటీసీ సుమనారెడ్డి గారు, రజిత గారు మాట్లాడిండ్రు. నిజంగా మహిళలకు అగౌరవంగానే ఉంది సమాజంలో. ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. మరొకటి రవాణా సంస్థ సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సులు మహిళలకు ఉచిత బస్ కార్డులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రయాణిస్తున్న మహిళలకు గౌరవం అనేది ఎక్కడ లభించడం లేదు సార్. అది ఎక్కడ లోపం ఉందో దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ గమనించాల్సిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. మరి బస్సులు తక్కువ ఉన్నాయా లేకపోతే గతంలో అయితే ఇట్లాంటి సమస్య మాత్రం ఎక్కడ ఎదురు కాలేదు. ఇప్పుడు ఈ బస్సు ప్రయాణం వల్ల మహిళలైతే అగౌరవంగానే ప్రయాణించడం జరుగుతుంది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, దాంట్లో ఇప్పుడు మహిళలు ప్రత్యేకమైన బస్సులు కేటాయిస్తారా లేకుంటే ఈ ప్రభుత్వము ఆలోచించే విధానము ఏ విధంగా ఉందో అర్థం కావడం లేదు సార్. అధ్యక్ష, ఇంకొకటి మహిళల పట్ల సమాజంలో ప్రతి ఒక్క మహిళని గౌరవించాలనే విధంగా ఉన్న క్రమంలో ఇప్పుడు ఈ బస్సులు అనేవి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దీనిపై మీ వర్షన్ ఏంటో చెప్పాలి సభ. జిల్లా వ్యాప్తంగా మన నిజామాబాద్ జిల్లాలో 4 డిపోలు ఉన్నాయి సార్. దాంట్లో 4 డిపోలు కలిసి 351 బస్సులు ఆపరేట్ అవుతా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 351లో మహిళలకు కేటాయించబడినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఉన్న బస్సులే 240 ఉన్నాయి సార్. సో మనకి చాలా ఒక ఇయర్స్ నుంచి కొంత బస్సుల శాతం తగ్గింది. స్క్రాప్ అవుతున్న బస్సుల ప్లేస్లో బస్సులు కూడా తగ్గినాయి సార్. అయినప్పటికీ మేము ఉన్నతలో అన్ని రూట్లకు కూడా బస్సులు ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఉన్నాయి నిజంగా దోపిడీతనం కూడా బస్సులో అయిపోయింది. మేడం, ఒకటి ఇంతకుముందు 60-65% మాకు ఆక్యుపెన్సీ ఉండేది. ప్రస్తుతం 100% ఆక్యుపెన్సీ దాటిపోయింది. ఏ బస్సులో చూసినా కూడా సుమారుగా 80-80% మహిళలే ఉంటా ఉన్నారు. కొంత దాన్ని ఆసరగా చేసుకొని కొన్ని దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా తరఫున తప్పకుండా సెక్యూరిటీ ఫస్ట్ స్టేషన్ వరకు మేము కొంతవరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. కానీ బస్సుల్లో జరుగుతున్న సంఘటనలు కొంత మేము చేయని పరిస్థితుల్లో ఉన్నాము. చాలా జనం పెరిగిపోయారు, బస్సుల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో మాకు వచ్చే బస్సులను బట్టి అన్ని రూట్లు కూడా మరింత పెంచే అవకాశం ఉంది. జిల్లా అధికారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. హైదరాబాద్కు గుమ్మిర్యాల నుండి హైదరాబాద్కు బస్సు చాలా సంవత్సరాలు నడిచింది సార్. అది ఇప్పుడు బంద్ ఉంది. తక్షణమే ఏర్గట్ల మండలం నుంచి గుమ్మిర్యాల నుంచి హైదరాబాద్కు ఏర్పాటు చేయవలసిందిగా ఒకసారి నేను 2 సార్లు ఆర్మూర్ డిఎం గారికి కూడా ఇచ్చాను. అయినా దాని మీద స్పందించలేదు. గౌరవ చైర్మన్ గారికి కూడా ఇచ్చిన పాత చైర్మన్కు అయినా కాలేదు. మీ ద్వారా కంపల్సరీ గుమ్మిర్యాల నుండి హైదరాబాద్ వరకు ఏర్గట్ల ప్రజల్ని హైదరాబాద్కు చేరవలసిందిగా మీ బాధ్యత తీసుకొని తక్షణమే ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. వచ్చేది కాదు, చాలా కాలం చూసిన తర్వాత సుమారుగా ఒక 6-7 ఏళ్ల క్రితం ఆ సర్వీస్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మనకు వచ్చే బస్సును బట్టి తప్పకుండా అన్ని రూట్లలో పాత రూట్లు కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాం. మళ్ళా ఇచ్చారు. ఒకవేళ నా బస్సు నాకు ఇస్తారా? తెలంగాణ బస్సు నిజానికి ఉంది. డీసీఎం గారు ఏం చెప్పారు? బస్సులు వస్తున్నాయి ఆపలేదు.
దాని నుంచి చెప్తున్నాం. మేము 4 బస్సులు 12 గంటల నుంచి రీసెంట్లీ సీఎం గారికి వచ్చాను. మరి సార్ కొద్దిగా బస్సు పర్సంటేజ్ బస్సు 8 కోట్ల రూపాయలు బస్సు తెచ్చినాం మేము. 6 నియోజకవర్గం షాపింగ్ మాల్ రెండు 7.5 కోట్లు బస్సులు వేసి ఇచ్చిన. నేను కొనుక్కున్న 15 బస్సులు వస్తున్నాను నాలుగు. కాబట్టి దయచేసి అందుకోసం మీకు ఏం చెప్తున్నానంటే రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించండి. ఈ బస్సులే కాదు ప్రతి మూడు బస్సు వస్తుంది. నా మాట ఏంటంటే ఒకసారి ఓకే అయితే అండి ఇసుకబిల్లి ఇంతకుముందు పోయిన ప్రభుత్వం మరి విచ్చలవిడిగా ఉన్నటువంటి ఇసుక మాఫియాని కంట్రోల్ చేస్తూ శాండ్ పాలసీ తీసుకొచ్చి మరి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విధంగా మరి ఆ గత ప్రభుత్వం మరి మంచి పాలసీ తీసుకొచ్చింది. మరి ప్రభుత్వం పోయిన తర్వాత ఏదైతే శాండ్ రీచ్లు ఉన్నాయో పాయింట్లు ఉన్నాయో అవన్నీ కూడా పక్కకు పెట్టేసి మరి రీచ్లు లేని దగ్గర ఎక్కడైతే మంచి ఇసుక ఉంటుందో అక్కడ పోవడం, రాత్రి బావులు తోడుకోవడం, మరి హైదరాబాదు మరి కామారెడ్డి సిటీలకు తరలించడం జరుగుతుంది. మరి దీని ద్వారా ప్రభుత్వానికి నష్టం రావడం ఒకటి, మరి ఉన్న శాండ్ రీచ్లన్నీ కూడా ఖతం కావడం ఒకటి, 2 జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని విషయమై మరి స్థానిక అధికారులకు చెప్పడం జరిగింది, డివిజన్ లెవెల్ అధికారులకు చెప్పడం జరిగింది, మరి మొన్న గౌరవ కలెక్టర్ గారికి సిపి గారికి కూడా చెప్పడం జరిగింది. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, మరి ముందు కంట్రోల్ చేయగలుగుతారా చేయలేరా ఒకసారి సభాముఖంగా తెలియవలసిందిగా కోరుతున్నాను. ఒక 4 అప్లికేషన్లు సార్ సబ్మిట్ చేసిండు. ప్రెసిడెంట్ కలెక్టర్ సార్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇస్తలేదు ఆపేస్తున్నారు. కానీ రీచ్లు లేని దగ్గర ఎక్కడ వాగులు ఉంటే ఎక్కడ వరలు ఉంటామని చూడకపోతుంది. సార్ ప్రెసిడెంట్ ఏముంది సెకండ్ థర్డ్ ఆర్డర్లో మన వాగు నుంచి ఇసుక ఫ్రీగా తీసుకోపోవచ్చు. కన్స్ట్రక్షన్ పర్పస్ ఓన్లీ అది అమ్మకుండా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఎవరైనా కానీ ట్రాక్టర్ల ద్వారా తీసుకొని పోవచ్చు. పట్టాలకి మాత్రం ప్రెసిడెంట్ కలెక్టర్ సార్ దగ్గర సర్క్యులేషన్ ఉంది ఫైన్. సార్ ఈరోజు ఇంకోటి ఏంటంటే సార్ నేను సూపరింటెండెంట్ ఆఫీసర్తో ఏడీ మైన్స్ సార్ వల్ల ఆర్టీఐ ఈఐ ఉంది డీడీ సార్ దగ్గర ఏడీ గారు అక్కడ ఉన్నారు. నన్ను పాల్గారు ఇక్కడ అనేది గత ప్రభుత్వము పాయింట్లు ఇచ్చి ప్రజా అవసరాలు వస్తున్నాయి. ప్రజా అవసరాలు తీరుస్తూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే లాభం చేస్తుంది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే ఆ రీచ్లను పక్కకు పెట్టేసింది. ఆ పాయింట్లను ఏవైతే మండల లెవెల్లో కానీ మరి ఎక్కడైతే పాయింట్లు ఉన్నాయో ఇసుక పాయింట్లు అది పక్కన పెట్టేసి ఆ డీడీలను పక్కన పెట్టేసి మరి రాత్రిళ్ళల్లో జేసీబీలతోని ఆ వాగుల జేసీబీలు ద్వారా తీసుకొచ్చేసి పెద్ద పెద్ద టారాసులకు కూడా హైదరాబాద్ పంపుతా ఉంది. మరి ఈ 4-5 నెలల నుంచి చాలా అయిపోయింది. మరి దాంతో నష్టం ప్రభుత్వానికి, రెండవది అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా అర్థమైపోతాయి, మొత్తం కిందికి పోతా ఉన్నాయి. కాబట్టి అడిషనల్ కలెక్టర్ గారు మేము గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మొన్న రీసెంట్లీ జనాన్ని పెట్టుకుని మరి అస్తవ్యస్తంగా మళ్ళీ తయారు చేయదు ఈ వ్యవస్థను. మరి మాకు లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి రీచులు ప్రజలకు అవసరపడాలి. కానీ లాంగ్ ఉండబోయి డబ్బు సంపాదించుకోవడం చెప్పంటే ఉన్న రీచులకి ఖరాబ్ అయిపోతాయి. మాకున్న ఇసుక పాయింట్ అన్ని మిగిలిపోయి లాస్ట్ మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి ఈరోజు మరి ప్రభుత్వంలో దాపురించిందని చెప్తాము. దృష్టికి వస్తే దానికి పెనాల్టీ కూడా కలెక్ట్ చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం ఇంకా సెకండ్ టైం జీఓఎంఎస్ 15 ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. మరి మీరు చెప్పినా కూడా నేను ఏడీ గారి దృష్టికి తీసుకెళ్ళాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను మోర్తార్ డిప్యూటీసీ మాట్లాడుతున్నా. మా మోర్తార్ మండలంలో ఒక ఇసుక పాయింట్ ఉంది సార్, సుంకేడ్ గ్రామంలో. ఆ ఇసుక పాయింట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ప్రతి ఒక్క లబ్ధిదారుడు కొద్దిగా ఇసుక ఫ్రీగా ఇస్తే బాగుందన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఫ్రీగా ఇసుక ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే గవర్నమెంట్కు ఒక 900 రూపాయల చిన్న డీడీ కట్టేది. ఆ డీడీలు ఆర్డీఓ సారు ఎంఆర్ఓ సార్ గారు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు ఒక డేట్ పాయింట్ కేటాయించిన తర్వాత ఇసుక నడిచింది. ఇప్పుడు సరే ఇసుక విధానం జీరో పేమెంట్ విధానం వచ్చిన తర్వాత నిజంగా డబ్బులు 900 రూపాయలు ఇంతకు గవర్నమెంట్కు ఒక మైన్స్ వాళ్ళ కనబోతుంటే తద్వారా పోతుండే
సరే ఈ విధానం తెచ్చి చాలా సంతోషం. ఈ విధానం వచ్చిన తర్వాత కూడా జీరో విధానం వచ్చిన తర్వాత కూడా బేబీకి 500 రూపాయల మండలంలో వసూలు చేస్తుంది. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరు తీసుకుంటారో మాకు అర్థమవుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రతి బేబీ రిజిస్టర్ చేసినప్పుడు బేబీలకు 500 రూపీస్ ఇప్పటికి కూడా కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్కు ఆ డబ్బులు పోవట్లేదు. దీని మీద మనం ఏ విధంగా యాక్షన్ చేసుకోవచ్చు? నేను మా ఏరియా డిస్ట్రిక్ట్ 500 పట్టుకుంటే 2,50,000 రూపాయలు ఎక్కువ. ఈ 2,50,000 రూపాయలు అక్కడ కలెక్ట్ చేస్తుంది. మామూలు కాదు కదా స్కీమ్ అని. ప్రజాపాలన ఒక్కొక్క ఆఫీసర్ చాలా సంతోషపడుతున్నాం సార్. జీరో టు జీరో కావాలి. మండల్ ఎంఆర్ఓ గారిని కలుపుకోండి, అనుకోండి. కాంప్లైంట్ పెడుతున్నాం మేమే. అడిషనల్ కలెక్టర్ కూడా ఎక్కుతున్నాం సార్. తదుపరి యాక్షన్ మీరు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. సుప్రీం పాయింట్ నుంచి ఎంక్వైరీ కావాలంటే ఇంకా కమిటీ వేసి కూడా ఎంక్వైరీ చేసుకోండి. నో ప్రాబ్లం ఉంటుంది. తదుపరిగా అధికారులు చర్య తీసుకునే విధంగా మీరు చూడండి. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఉచితంగా చూసుకునే రెవెన్యూ ఉండండి. ఎవరికి గవర్నమెంట్ చేసిన విధానం మంచిది, కడుపున వాడి భారం కావద్దని చెప్పి ఫ్రీ విధానం పెట్టింది. అది ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేకూరాలి. దీనిలో మిస్యూజ్ కావద్దని మా ఉద్దేశం సార్. ఇంకోటి అక్కడ ఎస్ఏ తీసుకుంటారు మీరు ఆ విషయంలో ఎస్హెచ్ఓ ఉంటారు. ఎస్హెచ్ఓ కాంప్లీట్ చేశారు, కాంప్లీట్ చేయొచ్చు. బేబీ రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ కాంప్లైంట్ మీకు తీసుకోండి. ఎస్హెచ్ఓ వారి లెవెల్లో కానీ మోసరా చందూరు నుంచి బాగుంటాడు. చందూరు వరకు అక్కడ ఏది చందూరు దాటిన తర్వాత బాగుంది, అక్కడి నుంచి కూడా బాగలేదు. మరి అది ఇంతకుముందు చేస్తామని చెప్పారు సార్. టెండర్ అయింది, క్యాన్సల్ అయింది, మళ్ళీ టెండర్ అయింది, మళ్ళీ అది ప్యాకేజీ ఉంది, నవీపేట్ మీ రోడ్డు వాసన దగ్గర నడుస్తుంది. తర్వాత నుంచి చేస్తామన్నారు. ఇంత చెప్పి కూడా 7 నెలలు అవుతున్నారు. విమానం స్టార్ట్ చేసింది లేదు. మరి నిజామాబాద్ నుండి 4 అవుతున్నారు. మా పిల్లలు అయితే 5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. ప్లస్ అది ఏమైంది అవుతుందా లేదా అదేవిధంగా చంద్రుల నుండి లక్ష్మణ్ మీదుగా జలత్మతో సింగల్ రోడ్ ఉన్నది, మొత్తం 100 మైలు ఉన్నది. వాటి పరిస్థితి అది ప్యాచ్ వర్క్ చెప్పండి. ఈ 4 లైన్ గురించి చెప్పండి సార్. కొద్దిగా ఎప్పుడైతే ఎక్కడ అలవాటు ఉంది, అది బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఎంత గుంత ఏర్పడింది సార్. మీరు ఎవరు సూపర్వైజర్ చేస్తారు? నేషనల్ హైవే మోసరా విలేజ్లో మోసరా యువతలు కొంత పెట్టు, మోసరా పూలు దాటిన తర్వాత తెలుగు సైడ్ కొంత పెట్టి కలిసి అది యాక్షన్ ఉన్నది సార్. చేయాలి వెయిటింగ్ అంత కలిసి ఉంది. దాంట్లో కొద్ది ఫారెస్ట్ ఇష్యూ, ఫారెస్ట్ కూడా డబ్బులు కట్టడం జరిగింది. దాదాపు నెల 15 రోజుల ఫారెస్ట్కి 8,40,000 కట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా సెకండ్ స్టేజ్ చేసుకోవడం చేశారు. సో అది సెకండ్ సార్ తీసుకొని అడిగినట్టుగా రెండోది వర్నీ రోడ్, నిజామాబాద్ వర్నీ రోడ్ ఆర్టీఏ ఆఫీస్ దాకా. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర నుంచి వీటిని రెన్యూల్ చేసాం. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఎల్సీ ఆఫీస్ దగ్గర నుంచి సిఎల్సీ ఆఫీస్ దగ్గర నుంచి నాగార్ రోడ్ ఆర్టీఏ ఆఫీస్ దాకా అది 4 లైన్స్ శాంక్షన్ చేశారు. 2 మీటింగ్లు ఉంటారు. డెఫినెట్గా ఒకటేమో ప్యాకేజ్లో ఉంటుంది, ఒకటేమో ఐసీఎస్ఎఫ్సీ శాంక్షన్. ప్యాకేజ్లో ఉన్న దానికేమో ఇట్లా మన నిజామాబాద్ బైపాస్ రోడ్ స్టార్ట్ చేశారు. చేసి దాదాపు ఒక 3 కోట్లు కట్ చేశారు. మొత్తం 18 కోట్లు ప్యాకేజ్, 18.5 కోట్లు. నిజామాబాద్ నర్సీ రోడ్ కొంత పెట్టి, నిజామాబాద్ వర్దీ రోడ్ కొంత పెట్టి, బైపాస్ రోడ్ కొంత పెట్టి, బైపాస్ రోడ్ మనం దాదాపు 3 కోట్లు పని చేశారు. ఫర్దర్ పని ఇప్పుడు దాంట్లో కొంత పోల్స్ ఉన్నాయి, మన పోల్ షిఫ్టింగ్ ఉంది. ఆ పోల్ షిఫ్టింగ్ కూడా ఒక ఎస్టిమేట్ మనకి ఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. కొద్దిగా హైర్ సైడ్ ఉంది, కొద్దిగా ఒకసారి రిలీవ్ చేయమన్నాం. అది క్లియర్ అయిన తర్వాత మనం అక్కడ ఎందుకంటే ఆ రెగ్యులేషన్ చేసినప్పుడు వైడింగ్ చేయాలి పోల్ వేస్తే అది మాత్రం టేకప్ చేస్తుంది. కొద్దిగా ఇష్యూస్ ఏమో కొద్దిగా ఫైనాన్స్ ఇష్యూస్ ఉంటే కొద్దిగా ఏజెస్ కొద్దిగా లేట్ చేసింది, కానీ అది లేకుండా వాళ్ళే వేరే వర్క్ మనకు ఎవరో జడ్జి తెలుసు. మన నిర్మల్ కనెక్టివిటీ ఉంది, వాద్యం ఉంటే అది ప్రియారిటీలు టేకప్ చేసి నిర్మల్ జిల్లాకి మన జిల్లా అనుసంధానమైన రోడ్ని దాదాపు 2 నెలల్లో దాదాపు 15 కోట్లు కలిసి కాంట్రాక్ట్ చేయబడి అలాగే ఆ ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నబట్టి
టెండర్ కాలేదు. అలాంటి వర్కులన్నీ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. దాంట్లో 3 వర్కులు 2 వర్కులు ప్లాన్లో ఉన్నాయి, 2 వర్కులు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మన ఆర్డర్స్ మొన్న మార్చిలో ఆర్డర్స్ రావడం జరిగింది, క్యాన్సిల్ చేసినారు. ఒక వర్క్ మాత్రం ఒక 1.5 కిలోమీటర్స్ మాత్రం శాంక్షన్ స్టార్ట్. అశ్వపూర్తి మెడిపల్లి సార్ మళ్ళీ క్యాన్సర్ అని ఉన్నారు. ప్లస్ చందూరు బస్ స్టాండ్ నుండి చందూరు దాటిన వరకు సబ్ స్టేషన్ వరకు 2.5 కిలోమీటర్స్ 3 crores ఏమో శాంక్షన్ అయ్యింది సార్. అది డబుల్ రోడ్ కోసం అది దాటిన వరకు 2 లేన్ 4 లేన్ ఉంది. అది 3 కోట్ల శాంక్షన్ అయ్యింది సార్. అది మళ్ళీ అది కూడా క్యాన్సల్ అయింది సార్. ఏదైతే 2019 నుండి 2024 వరకు ఉన్నామో ఈ పీరియడ్లో 5 సంవత్సరాల కాలంలో మరి మాకు సహకరించిన ప్రతి ఒక్క అధికారికి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే మా తోటి జడ్పీటీసీలు అందరూ కూడా ఈ మా పార్టీలకు అతీతంగా ఇది ఒక మన తోటి సహచరులందరినీ కలుపుకొని ఒక కుటుంబం లాగా మేము ఈ 5 సంవత్సరాల కాలం అనేది పనిచేయడం జరిగింది. మరి ఏదైతే మాకు 15 ఫైనాన్స్ నిధులు సరిపోవట్లేదు అని చెప్పేసి మరి మా జడ్పీటీసీలు అందరం కూడా కలిసికట్టుగా సొంతంగా మా చైర్మన్ గారిని మరి మనం అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఏదన్నా చేయాలా, మరి ప్రజలు మనకు ఎన్నుకొని ఇక్కడ వరకు జడ్పీకి పంపించిండ్రు, మనం వాళ్ళకు చేయలేకపోతున్నాం, మనకి పదవి అనేది అలంకారప్రాయమైంది అన్న ఉద్దేశంతో మరి మేమందరం కలిసికట్టుగా కొట్లాడి మరి నిధులు తెచ్చుకోవడంలో బాగా పెద్ద ఎత్తున కాకుండా కొద్ది వరకు అయితే సఫలీకృతమయ్యాం. మరి మా పోరాటం వల్ల మేము ఈ 5 సంవత్సరాల కాలంలో స్పెషల్గా ఎస్ఎఫ్సి తెచ్చుకున్నాం. మరి మన నిజామాబాద్ జిల్లాకు అదే మైండ్స్ అండ్ మినరల్ ఫండ్ స్పెషల్గా తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే స్పెషల్గా మరి మా జడ్పీకి ఎన్ఆర్ఈజెస్ గతంలో ఉండే మరి ఇప్పుడైతే లేదు, కొద్దిగా ఇవ్వండి అని చెప్పేసి కొన్ని రోజులు కొట్లాడడం వల్ల కొత్త గొప్ప ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా మా అందరి యొక్క ప్రయత్నం వల్లనే రావడం జరిగింది. మరి అదే ఏదైతే నిధులలో కొంచెం కొట్లాడి తెచ్చినా మరి ప్రజలకు నిరంతరం సంక్షేమము, అభివృద్ధి అందించడంలో ప్రతి ఒక్క మా జడ్పీటీసీ, ఎంపీపీ కూడా ముందున్నారు. ప్రతి సంక్షేమంలో కూడా మాకు తెలియకుండా కానీ అధికారులను మాతోటి మేము చర్చించుకొని మరి ప్రజలలో నిరంతరం ఉండి పొద్దునక రాత్రనక ప్రజలకు సేవ చేయడంలో నిరంతరం మేము సఫలీకృతం అయ్యాం. మరి ఏదైతే మా జడ్పీలో ప్రత్యేకంగా